కష్టపడి రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న వాహనాలు ఎలక్ట్రానిక్ వస్తువులు పనికిరాకుండా పోయాయి. దీంతో పేద మధ్యతరగతి ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. దీన్ని గమనించిన సీఎం చంద్రబాబు వాహనాలు వస్తువుల రిపేర్ల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చేసిన ప్రకటన బాధితులకు ఊరట కలిగించింది. బురద పేరుకుపోయిన వాహనాలను శుభ్రం చేసుకుని మెకానికలతో రిపేర్లు చేయించుకుంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, బుడమేరు వరద ఉధృతి కారణంగా వందలాది వాహనాలు నీట మునిగాయి. ఇప్పుడు అవి చాలా వరకు పనిచేయట్లేదని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ద్విచక్ర వాహనాలు ఎక్కువ మంది పేద మధ్య ప్రజలు వాడతారు. దినచర్యలో భాగంగా వాహనం లేకపోతే బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బుడమేరు వరద నుంచి బయటపడిన ప్రజలు తమ ఇళ్లతో పాటు తమ వాహనాలు కూడా చూసుకుని కన్నీరు పెడతా ఉన్నారు. ఇక్కడ చాలా వాహనాలు కూడా ఉన్నాయి. ఇట్లా ప్రతి చోట సింగనార్ ప్రాంతంలో ఎక్కడ కదిలిచ్చినా కూడా ఇలాగే భారీ వాహనాలు బాగు చేయించుకుంటారు, లేకపోతే అదేవిధంగా రిపేర్లు చేయించుకుంటే కొన్ని పనికి రాకపోతే మూల పడేసిన పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి 50% ప్రధానంగా ఈ ఎంతైతే రిపేర్లకి ఎంత అవుతాయో అందులో 50% ప్రభుత్వం భరించే విధంగా ఒక చర్యలు తీసుకుంటారని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు మెకానిక్లు కూడా కొంతమందిని ఇక్కడ పంపించి వారితో బాగు చేసే విధంగా కూడా అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తా ఉన్న పరిస్థితి. మీరు బొడమేరు మొత్తం దాదాపు 6 నెలలు పడి మీరు అందరూ ముంపులో ఉన్నారు. బాంబే కాలనీ వాళ్ళు బండ్లు సంబంధించి ఇప్పుడు బయటికి తీశారు. ఎట్లా ఉంది బండి పరిస్థితి? ఎట్లా ఏం చెప్తున్నారు మెకానిక్? బండికి ఏదైనా సరే 10 నుంచి 12 వేలు అవుతున్నాయండి. బండికి ఇంజిన్ ఆయిల్, ప్లగ్, ఎయిర్ ఫిల్టరు, కొన్ని అయితే ఇంజిన్లో వైరింగ్ గట్టు కూడా పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాయి బళ్ళు. సాయంత్రం నీళ్ళల్లో మునిగిపోయి ఉన్నాయి బళ్ళు. అవన్నీ కూడా బయటికి వెళ్ళలేక మేము అందుబాటులో ఉన్నామని చెప్పి మా దగ్గర చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంతవరకు రాయితీ భరిస్తానని చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏమన్నా కామన్ మ్యాన్గా ఏం చెప్తారు? ఇటు మాకు చాలా వరకు ప్రభుత్వం కూడా సహకరించిందండి. అన్ని విధాలు ఆదుకుంది. ఇక్కడ బాగానే చేశారు సీఎం చంద్రబాబు గారు. మాకు అన్ని విధాలుగా కూరగాయలే కానీ, తినడానికే కానీ, వాటర్ కానీ అన్నీ కూడా బాగానే సప్లై చేశారు. గవర్నమెంట్ మటు బాగానే పనిచేసింది. ఎట్లా బండి ఇప్పుడు రిపేర్కి తీసుకొచ్చారు? ఈ వరదల మూలన బైకులు మొత్తం డెడ్ అయిపోయినాయి సార్. బైక్ పైకి వచ్చింది వాటర్. ఏది కదిలిద్దామన్నా 10,000 ఎబో అనే కానీ లో లేదు. ప్రస్తుతానికి గవర్నమెంట్కి అలై చేసుకుని మాకు అనేది ఒక హెల్ప్ చేయండి. ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకునే వాళ్ళం 100కు 100, 1000కు 1000 పెట్టాలంటే మేము ఎలా సంపాదిస్తాం చెప్పండి మీరు? గవర్నమెంట్కి అలై చేసుకుని మాలాంటి వాళ్ళకి ఎలాంటి ఏది ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకున్న వాళ్ళకి ఇల్లు చూసుకోవాలా, ఫ్యామిలీలో చూసుకోవాలా, అద్దీలు కట్టుకోవాలా, కరెంటుకి కట్టుకోవాలా, ఇలాంటివన్నీ ఎంత ఉంటాయి. ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. ఇటువంటి బళ్ళు రిపేర్లకు సంబంధించి, టీవీలు రిపేర్కి సంబంధించి ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటే ఇన్సూరెన్స్ సౌకర్యం, లేదా 50% మీరు ఎంతైతే సపోజ్ మీరన్నా 10,000 అయిందనుకోండి, 5,000 ప్రభుత్వం భరిస్తుంది అనేది ఒక లెక్క ఉంది. ఈ సర్వే కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటారు? ఒక 5,000 సమకూర్చినా మాకు అనేది భారం తగ్గుద్దండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఏ లోటు లేకుండా ఈ వరదలకి ఫుడ్ సిస్టంలో కానీ, ఎప్పటికప్పుడు మెడిసిన్ కానీ దేనికైనా ఫస్ట్ స్థానంలో నిలబడ్డారు. చెప్తున్నానండి, ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చినాక మేము ఎలాంటి లోటు చెప్పలే. ఈరోజు బండి పాడైపోయినా మేము చూసుకుంటే కొద్దిగా మాకు హెల్ప్గా సన్నీళ్ళకి ఏ నీళ్ళు అన్నట్టుగా బండ్లు ఏ ఇంటికి చూసినా 4 బండ్లు ఉంటున్నాయి కదండి. మీరు అర్థం చేసుకోండి. కొద్దిగా గవర్నమెంట్కి అలగ్ చేసుకుని బళ్ళుకి ఏదో ఒక హెల్ప్ చేయమని మేము కోరుకుంటున్నాము. ఎట్లా ఉంది బళ్ళు పరిస్థితి? అలా ప్రభుత్వం కూడా సాగేసేది ఎలా ఉంది? ముందు మనిషి ప్రాణాలు బతికిచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారే. ముందు బళ్ళు గిల్లు కావాలంటే కొనుక్కోవచ్చు, అది కాదు. ముందు వాటర్ పెట్టుకోవడం కానీ, భోజనాలే కానీ చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్రభుత్వ సిబ్బంది కానీ చాలామంది చాలా కష్టపడ్డారు. ఇది ప్రభుత్వం పోలీసు శాఖ కానీ, మున్సిపాలిటీ శాఖ కానీ చాలా కష్టపడ్డారు. వాళ్ళు నైట్ అని కానీ పగలనే కానీ మనుషులు బాంబే కాలనీ కొద్దిగా గొప్ప ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారే. ద్విచక్ర వాహనాలు అయితే ఈ వరద ముంపుకి ఇబ్బంది పూర్తిగా పాడైపోయాయని చెప్తున్నారు. ప్రభుత్వ పరంగా కూడా కొంత సాయం ఇప్పుడు అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో తమ వాహనాలు తాము బాగు చేసుకునేందుకు కూడా రోడ్లపై తీసుకొస్తున్నారు. మెకానిక్లు కూడా పిలిపించుకుని మరి వాహనాలు చూపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భవిష్యత్తులో కూడా తమకు అండగా నిలవాలని కూడా వీరంతా కోరుతున్నారు.